ఈ పార్టీ ఒకతే ఎప్పుడు తోకలాగా ఉంటుందా? అబ్బబ్బబ్బబ్బా, ఊరి నిద్రపోతా ఉంటే అచ్చం పసిబిడ్డ నిద్రపోతున్నట్టే ఉండదే. అమ్మో, ఇంకా 2 నిమిషాలు ఉండదే. నిద్రలేపి విషయం చెప్పేదానికి 2 నిమిషాలు ఆగలా? ఏం చేసేదా? ఈ లోపు అత్త వచ్చేస్తుందేమో. ముసలావిడ కదా, మందులు వేసుకుని పడుకుని ఉంటుంది, అస్సలు మెలుపు రాదు. ఏం కాట్లేపా? అయ్యో, నీకు దండం పెడతాను, వెళ్ళు బయటికి ప్లీజ్. పార్టీ అమ్మా ప్లీజ్. ఏం కాదు ప్లీజ్ ప్లీజ్, వెళ్ళు బయటికి ప్లీజ్ రా. చూసుకుంటా. ఎక్కడికి? ముందు కళ్ళు మూసుకో. ఎందుకు? ఈ రోజు నీ బర్త్డే కదా, మనం లవ్ చేసుకున్నాక ఫస్ట్ బర్త్డే, ఫస్ట్ విషెస్ చెప్పొద్దా? దానికి కళ్ళు మూసుకోవాలా? అయినా నువ్వు ఇలా సాహసాలు చేస్తావా? టెన్షన్ వచ్చేస్తుంది నాకు. ఏం కాదు, అంత మర్చిపో. అందరూ మంచి నిద్రలో ఉన్నారు, అర్ధరాత్రి ఎవ్వరు డిస్టర్బ్ చేయరు. నువ్వు కళ్ళు మూసుకో. దేనికి? అబ్బా ప్లీజ్ కళ్ళు మూసుకో బా, ప్లీజ్ ప్లీజ్. గుడ్ గర్ల్. తెరవకూడదు సరేనా? ఏంటా సౌండ్? ఏందైతే ఏముందా, ఇట్రా. కళ్ళు తెరవద్దు నువ్వా. నేను తెరువు అనే వరకు తెరవకూడదు. కవర్ సౌండ్ వస్తుంది. ఇప్పుడు కళ్ళు తెరు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. అయినా ఏంటిది? కేక్ కి బదులుగా బన్నా. ఏం చేసేదే, బడ్జెట్ ప్రాబ్లం. చేతికి డబ్బులు వచ్చే టైంకే షాపులు కట్టేశారు. అయినా ఇది కూడా కేక్ లాంటిది కదా, అడ్జస్ట్ చేసుకో. బన్న పుల్లిదే గానీ నా ప్రేమ మాత్రం చాలా పెద్దదే. ఊదు. హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే పూరే.
థ్యాంక్ యూ. నీతో ఎప్పుడు ఇట సంతోషంగా ఉండాలా. నేను సంతోషంగా ఉండాలంటే నువ్వు సంతోషంగా ఉండాలి. తప్పకుండా నేను అస్సలు బాధ పెట్టను. సారీ, నిన్ను చాలా హర్ట్ చేశాను. ఇప్పుడు అవేం మాట్లాడొద్దు. సరే, ఇప్పుడు వెళ్ళి బజ్జో. కాసేపు మాట్లాడుకుందాం. అయ్యో, ఇలా చేస్తేనే కదా ప్రాబ్లం అవుతుంది. అర్థం చేసుకో. సరే, వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే పూరి. థ్యాంక్ యూ. నీకు ముద్దు పెట్టానా గొబ్బోడా? దరిద్రుడా, నాకు నువ్వు ముద్దు పెట్టి నన్ను అంటావు ఇంద్రా? ఏంద్రా ఈ అవతారం గలీజ్ అదవా? చిచ్చి, ఏం లేదన్నా, ఇప్పుడు పూరి దగ్గర పోయా హ్యాపీ బర్త్డే చెప్పొచ్చిన. పూరిని తలుచుకుంటూ తెలియకుండా నీకు ముద్దు పెట్టేసిన. ఇప్పుడే పోయినావు నువ్వు? పోయి వచ్చేసిన. నువ్వు మామూలుడు కాదురా స్వామి, అందరికి ఊరు శిక్ష వేసేటట్టుండవు. నా బతుకం ఇట్ట ఉండదు. గమ్మున పడుకోరా స్వామి. నాకు తెల్లరిదాకా నిద్ర పట్టదు. పూరి కల్లోకి వస్తానే ఉంటది. రే, నువ్వు అడిదిరి కళ్ళలు కంటారు స్వామి. రే, పొడుకున్నాక మాత్రం వాడేసుకోమాక. అడిదిరిగా నాయాల పూరి, నా పూరి, నా పూరి. అమ్మో, ఏయ్ గీతా, ఎక్కడమ్మా? వస్తున్నారమ్మా. మీ ఆయనేడి? వస్తున్నారు. ఎనంగా ఓసేయ్, నువ్వు ఊరికే తమిళ్లో అరవకే, వాళ్ళమ్మ చెవిని పడతది. మళ్ళీ మా ఓణ్ణి అరవోణ్ణి చేసేశారని ఒకటే గోల. ఇది బానే ఉంది, మేమేదో సరదాగా పిలుచుకుంటున్నాం. నీకు సరదాగానే ఉంటది, ఇక్కడ మాకు సరదా తీరిపోతుంది. వచ్చేసా. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే పూరి. ఏదే, అందరిని పిలవచ్చు కదా? అందర్నీ పిలవాలనే ఉంటది బాబు, కానీ పిలవాలంటే కూడా భయం. ఏం చేయను? ఉండండి, నేను పిలుస్తా. బాలాజీ, అను, వదినా, అందరూ ఒకసారి పూజ గదికి రండి. ముందు అత్తని పిలవాలి కదా? పిలవాలి, కానీ మా అమ్మని పిలవాలంటే కొంచెం. బాబు, ఇందాకేదో అన్నారు. అంటే గీత పిలుస్తుందా అన్న? గీత, నేనా? నువ్వు పిలిస్తేనే కరెక్ట్. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, పిలు పిలు. సరే. అత్తా, ఏంది పొద్దు పొద్దునే అత్త అని గోల్ మొదలు పెట్టినావు? ఇవాళ పూరి పుట్టినరోజు. ఆహా, ఒకసారి పూజ గదికొచ్చి ఆశీర్వదిస్తే బాగుంటుంది. నా ఆశీర్వచనానికి ఏం బాగుండాయిలే. దేవుడున్నాడు కదా, దేవుడు ఆశీర్వదిస్తాడు.
అట్లా కాదత్తా, ప్లీజ్ ఒక్కసారి రండి. సర్లే పోనీలే, ఏదో ఒక ఇంటికి పెండ్లైపోవాల్సిన పిల్ల. ఇక్కడున్న 4 రోజులైనా నీ కూతురు అనుకుని ఆశీర్వదించు. అది కరెక్టే. రండత్తా. పెద్దనానా, ఏం పెద్దనానా, గుండె నొప్పా? అవును, నువ్వు పెదనాన్న అంటే గుండె కలుక్కుమంటోంది. నువ్వు వరుసలు కలిపి మెల్లగా అందరినీ నీ తమిళ కుటుంబంలో జాయిన్ చేసుకుంటా ఉండావు. నన్ను పెదనాయన అన్నా, చిన్నాయన అన్నా, దేవుడు అన్నా నేను లొంగనగాక లొంగను. సరే ఏకాంబరం గారు, ఈరోజు మా అక్క పుట్టినరోజు. ఒకసారి పూజ గదికొచ్చి 4 అక్షింతలు వేసి ఆశీర్వదించండి. అబ్బెబ్బే, అవన్నీ మా చెల్లాయి అనుమతి లేకుండా ఏమీ జరగవు. అత్తగారు కూడా వస్తున్నారు, మీరు రండి. పదండి. చెల్లాయి, రాని కొంప ఫంక్షన్ హాల్ అయిపోయింది. పొద్దున్న లేస్తే పూజలు, వ్రతాలు, పాటలు అని ఒకటే గోల. ఇప్పుడేమో పుట్టినరోజు వేడుకలు. ఎంతెంత డబ్బు తగలేస్తున్నారో. సరే కాని ఆ ముచ్చట కూడా చూసినట్టుంటది కదా. హ్యాపీ బర్త్డే తల్లి. థాంక్యూ. బిడ్డను ఆశీర్వదించడానికి పెద్ద మనసు చేసుకుని వచ్చారు. చాలా సంతోషం అమ్మా. ఆశీర్వాదం కూడా ఇవ్వలేని కసాయిదాన్నని మళ్ళీ నాకెందుకు పేరు? అక్షింతలేసి ఆశీర్వదిస్తే పాయే. చల్లటి మాట చెప్పేవు తల్లి. సెల్వి, సంతోషంగా ఉండాలమ్మా. నూరేళ్లు సుఖ సంతోషాలతో చల్లగా ఉండమ్మా. గీతా వాళ్ళ అత్తామామల ఆశీర్వాదం కూడా తీసుకో. అయ్యయ్యో, నా కాళ్ళ మీద పడితే కాస్త ఇబ్బంది అమ్మా. పర్లేదు మామా, ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అయ్యి ఆశీర్వదించండి. తీసుకోండి మావయ్య. లేమ్మా, చల్లగా ఉండు. అత్తయ్య, ఆశీర్వదించండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. మీ అమ్మా నాయన దలుచుకున్నట్టు బిరీనా అరవింద్తో పెండ్లయ్యే 100 ఏళ్లు సంతోషంగా ఉండు. ఇలా ఆశీర్వదించడం కోసం పనిగట్టుకుని వచ్చావు. ఏమ్మా, మా ఆశీర్వాదాలుద్దా? ఆశీర్వదించండి పెదనాన్న. నువ్వైనా మేమానాయని చెప్పి పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో సుఖంగా ఉండమ్మా. నాది కూడా అదే మాట. రక్తమాంసాలు పంచి మీ అమ్మా నాయన నీకు జన్మనిచ్చినారు. వాళ్ల రుణం తీర్చుకో. వాళ్ళు చెప్పినట్టు ఇను. సరే 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 సరే, అయిపోయింది కదా. ఇప్పుడు కేక్ కటింగ్ అన్నీ రెడీ చేసే వచ్చా. రండి రండి. కేకు ఏ ఫ్లేవర్ కేకో? వెనీలా. రీసునడా, ఈరోజు పూరి పుట్టినరోజు. ఏ రకంగా ముఖం మార్చుకున్నాడు బాక. అన్నిటిని అర్థం చేసుకుని నవ్వుతా ఉండు, లేకపోతే పూరి బాధపడుతుంది. కేక్ కట్ చేద్దామా? ఇదిగో కట్ చెయ్యి. నాకు ఇబ్బందిగా ఉంది. పూరా, ఇంతమంది ముందు కేక్ కట్ చేయాలంటే ఇబ్బంది నీకా? కట్ చే కట్ చే కట్ చే. రా రా రా.
ఆగండి 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 ఆగండి. బాబు సారీ లేట్ అయిపోయింది. అత్తయ్య గారు నిన్న సాయంత్రమే చెప్పారు ఈరోజు పూరి బర్త్డే అని. పనులన్నీ చూసుకొని వచ్చేసరికి కొంచెం ఆలస్యం అయిపోయింది. ఏంటి బాబు, మీరు కూడా ఏదో కేక్ తీసుకొచ్చినట్టున్నారు? మరి పూరి పుట్టినరోజు కుట్టి చేతులతో ఎలా వస్తానండి? మరంతే కదా, కాబోయే భార్య అంటే ఇలాంటివి చేయడం సహజం. అవునవును, అప్పుడే కదా పెండ్లం మనసులో స్థానం పదిలంగా ఉండేది. బా నీ శాడిజం తగలయ్యా. అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియనట్టు ఎలా ఏడిపించుకు తింటున్నావే. ఆ కేక్ కూడా అక్కడ పెట్టి త్వరగా కట్ చేసి పెట్టండి. ఫస్ట్ ఏ కేక్ కట్ చేస్తారు? చిన్నడా కొంచెం కంట్రోల్లో ఉండు, అనవసరంగా స్లిప్ అవ్వక. నేను గీత తెచ్చిన కేక్ కట్ చేస్తాను. కరెక్ట్. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ నుంచి ఎలాగో నేను తెచ్చిన కేక్ కట్ చేయక తప్పదు. ఈ సంవత్సరం మీ కేక్ కట్ చేసే. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear Puri. పూరి పూరి ఇప్పుడు అరవింద్ తెచ్చింది కట్టి. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Puri. హ్యాపీ బర్త్డే బంగారం. మీ ప్రాబ్లం ఏం లేదు. ఫోన్ తెచ్చారా? నీ ఫోన్ పోయిందన్నావు కదా, మాట్లాడుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందని అత్తయ్య గారికి ఫోన్ చేసినా బాగోదు. అందుకే కొత్త ఫోన్ తీసుకొచ్చా. ఎవడు నువ్వు? పూరికి ఫోన్ తీసుకురావడానికి ఎవడు నువ్వు? పూరి నా పెళ్ళం. నా పెళ్ళానికి ఫోన్ తీసుకొచ్చేదేందే, కేక్ తినిపించేదేందే? ఏమన్నా? అవును, పూరికి నాకు పెళ్ళైంది. పూరి మెల్లోని పసుపు తరిగట్టినా. మీరు నా భార్యకి నిశ్చితార్థం చేస్తారా? వీడితో పెళ్లి చేస్తారా? ఏమంటున్నావు? అవునరా, పూరి నా పిల్లం. పోరా బయటికి. పెళ్ళని పిల్లకి మళ్ళీ తాళి కట్టడానికి సిద్ధం అవుతారా నువ్వు? పూలు తీసుకొస్తావా? పూలు తీసుకొస్తావా? ఏం చేస్తున్నావు? నా బిడ్డ మెల్ల నువ్వు తాళి కట్టడం ఏంట్రా? అవును, మీరెవరు మమ్మల్ని ఒకటి కానివ్వరనే నేను పూరి మెల్ల బలవంతంగా తాళి కట్టా. ఏంది?